చికెన్ గ్రేవీతో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఏవైతే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో వాటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ వరకు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన ఎగ్స్ని పక్కకు తీసుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలానే జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే టమాటాస్ మిక్సీ చేసి పెట్టుకున్నామో దాని యొక్క జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకొని దానిపైన మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుందనమాట. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలానే కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ వీటిని బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే అది దగ్గరగా మళ్ళీ మగ్గుతుంది. సో ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా పసుపు, కారం అలానే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మునుపటిలాగానే చక్కగా వాటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. సో ఈ విధంగా దగ్గరికి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు, తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు దగ్గరగా గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో చూపించిన విధంగా తక్కువ వాటర్ వేసుకొని వాటిని బాగా మరగనివ్వాలి. అలా కొంచెం అది మరిగిన తర్వాత ఏంటంటే గరం మసాలా, ధనియాల పౌడర్, ఎగ్ మసాలా అలానే కొద్దిగా కసూరి మెంతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సో రెడీ, చికెన్ గ్రేవీతో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.